తన యాంకర్ రష్మి గౌతమ్ ఆమె ఎవ్వరికీ భయపడరు, నిస్సంకోచంగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తుంటారు. సాధారణంగా సెలబ్రిటీలు అభిప్రాయాన్ని స్వేచ్ఛగా వ్యక్తం చేయలేరు, ఎందుకంటే వివాదంలోకి వెళ్ళిపోతామేమో అనేటువంటి ఒక ఆందోళన ఉంటుంది. కానీ రష్మి గౌతమ్ అలా కాదు, తాను అనుకున్న అంశాన్ని చాలా క్లియర్గా బల్లగుద్దినట్టు చెప్తారు. సాధారణంగా మూగజీవాల మీద లేదంటే అఘాయిత్యాల మీద, సామాజిక అంశాల మీద స్పందిస్తూ ఉంటారు ఆవిడ. అయితే స్పందించేటువంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తూనే సామాజిక అంశాల మీద స్పందిస్తూ ప్రతి అంశాన్ని సెలబ్రిటీలకి ట్యాగ్ చేసేటువంటి వాళ్ళ పట్ల మాత్రం అసహనం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అదే సమయంలో తాను బీజేపీకి మద్దతుదారునని, నరేంద్ర మోడీ గారికి అభిమానినని చెప్తూ ఉన్నారు. నరేంద్ర మోడీ గారికి బీజేపీకి తన మద్దతు ఉంటుందని చెప్పి ప్రకటించారు. మరి ఆవిడ ఎందుకు ప్రకటించారు అని అంటే, నరేంద్ర మోడీ గారు తెలంగాణ వస్తున్నటువంటి సందర్భంగా బహుశా ఆవిడ అలాంటి ట్వీట్ చేసి ఉంటారు. ఇప్పుడు బీజేపీకి మద్దతు ఇవ్వమని చెప్పి ఆవిడని ఎవరు అడగలేదు, కానీ ఆవిడ బీజేపీకి మద్దతు ఇస్తున్నట్టు ప్రకటించారు. నరేంద్ర మోడీ గారికి అండగా ఉంటాను, నరేంద్ర మోడీ గారితో ఉంటాను అని చెప్పి ఆవిడ ప్రకటించారు. అయినంత మాత్రం చేత మహిళలపై జరుగుతున్నటువంటి అఘాయిత్యాలని ప్రశ్నిస్తాను అని చెప్పి చెప్పారు. అలాగే రాజకీయాలు వేరు, మానవత్వం వేరు, నైతికత వేరు, ఈ రెండింటిని మిక్స్ చేసి మీరు చూడొద్దు అని చెప్పి ఆవిడ చెప్తూ, మూగజీవాల పట్ల ఎవరైనా సరే అన్యాయం చేసినా, వాటి పట్ల ఎవరైనా కర్కశంగా వ్యవహరించినా ఖచ్చితంగా ప్రశ్నిస్తానని చెప్పి ఆవిడ చెప్తూ ఉన్నారు. ఈ మధ్యకాలంలో రష్మి గౌతమ్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు వెంటాడారు, అసభ్య పదశాలంతో కామెంట్స్ పెట్టారు. ఆ కామెంట్స్ పెట్టేటువంటి వాళ్ళకి చురకలు కూడా వేశారు రష్మి. తాను ఏమాత్రం భయపడను అని చెప్పి ఆవిడ చెప్పారు కూడా. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చేసిన పనులకు ఆవిడ మద్దతు పలుకుతున్నారు అనేటువంటి ఉద్దేశంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా